చేసి చెక్ చేస్తాం. అది వితౌట్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ కావాలి అంటే ఏం చేయాలి? అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకేనా? ఏదైతే మనం స్ట్రింగ్ ఫంక్షన్ని ఫామ్ చేసామో ఏదైతే స్ట్రింగ్ ఫంక్షన్ ఇచ్చామో ఇది ఫామ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. అవునా? బేస్డ్ ఆన్ ట్రిపుల్స్. ఇది వితౌట్ అవుట్పుట్. అవుట్పుట్ ఉంటుందా దీనికి? లేదు. ఎందుకు? నెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి ఫామ్ చేస్తున్నా లేదో మాత్రమే చెక్ చేస్తాం. దీనికి వచ్చేసరికి విత్ అవుట్పుట్ వచ్చేసరికి ఏదైతే ఫంక్షన్స్ మనం ఫామ్ చేసామో దీనికి ఫంక్షన్స్ ఫామ్ చేసామా వాటికి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అంటే వాడు ఇస్తాడు. సపోజ్ మీకు ఆల్రెడీ మ్యాథ్స్ చేసేసాం ఏదైతే చేసారో లైక్ ఇవన్నీ ఇచ్చి ఒక ఫంక్షన్ ఇస్తారు. లాస్ట్ అవుట్పుట్ మనకి 25 రావాలి లేదు అంటారు. సారీ విత్ అవుట్పుట్. ఏదైతే మీ రిలేషన్స్ అండ్ మూడు రిలేషన్స్లో చేస్తామో ఇది విత్ అవుట్పుట్.